హాయ్ హలో అండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పకోడీ లేదా ఎగ్ బజ్జీ అంటామండి. ముందుగా నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి, వాటర్లో కడిగి వాటిని మంచిగా బాయిల్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, బాయిల్ చేస్తున్నాను. ఒక గిన్నెలో ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేయడానికి పెట్టాలండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనము ఎగ్స్ అనేది షెల్స్ తీసి పక్కన పెట్టుకోవాలండి. అందులో నుంచి ఎల్లో నేను తీసేస్తున్నానండి. ఎల్లో నేను వాడట్లేదు, మీకు కావాలంటే వాడుకోండి, కానీ బాగోదండి, మెత్తగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేస్తే అదంతా బాగోదు. సపరేట్గా కావాలంటే అన్ని ఎగ్స్ వేసాక లాస్ట్కి డిఫరెంట్ దాన్ని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా అండి. నేనైతే వేయట్లేదు. ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని జల్లించేసుకున్నానండి. ఇందులో శనగపిండి కావాలంటే మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను బియ్యం పిండి వేయట్లేదండి, ఎందుకంటే ఓన్లీ శనగపిండి మాత్రమే వేస్తున్నాను. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఓమా, బజ్జీ అంటే ఓమా లేకపోతే ఎలా అండి, ఓమాని కొంచెం చేతులతో మనం ఇలా స్మాష్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి. ఆ ఓమా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే పచ్చిమిర్చి. నేను ఇందులో సోడా కూడా ఏం వేయట్లేదండి, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది, పిల్లలకి కదా ఇది స్నాక్స్, అందుకని చూడండి. ఎగ్స్ మాత్రం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా వేసి, వాటర్ కూడా ఎక్కువ వేయొద్దండి, చూసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం కారం యాడ్ చేస్తాను. కారం ఎక్కువ వేయట్లేదు, పిల్లల కోసం కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ కారం మాత్రం తీసుకున్నాను చూడండి. అలాగే గరం మసాలా వేస్తున్నానండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. లేదా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దండి, చాలా బాగుంటుంది ఇందులో కలిపితే. ఈ విధంగా కలుపుకోవాలండి, అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని అప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టాక వాటికి కొద్దిగా వాటర్ వేసి మనము పకోడీలాగా కలుపుకోవాలండి. ఆనియన్ పకోడీకి వేసుకుంటాను చూడండి, ఆ విధంగా వాటర్ ఎక్కువ వేయకుండా ఈ విధంగా చూసుకొని అంతా మంచిగా స్మాష్, అల్లం వెల్లుల్లిపై మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేయాలండి. పిండి ఎక్కువ లేకుండా, పిండి కూడా తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే ఎగ్స్ అనేది కనిపిస్తే. ఈ విధంగా చేస్తూ కొద్ది చూసుకొని వాటర్ కలుపుకోవాలండి. మనము చాలా బాగుంటుందండి. ఎగ్ అంటే మనం బాయిల్డ్ ఎగ్ ఉంది, డైరెక్ట్ ఎగ్ మొత్తం వేసి చేస్తాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఎల్లోస్ తీసేసి ఈ విధంగా వైట్తో చేస్తే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఈవినింగ్ స్నాక్ లాగా ఈ విధంగా తింటే బాగుంటుందండి. పిల్లలకి ఎగ్స్ తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా స్నాక్స్ లాగా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ మంచిగా తింటారండి. చూడండి, నేను ఎక్కువ వాటర్ లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకున్నానండి. పిండి అనేది చూడండి, ఆయిల్లో మనం కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే చిన్న మంటనే పెట్టాలండి, ఎందుకంటే ఎగ్స్ పేలుతాయండి. ఎక్కువ మటుకి ఎగ్స్ కానీ సాబుదానా వడలు కానీ కొన్ని అలాంటివి పేలుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా చిన్న మంట పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ చిన్న మంట పెడితే ఏంటంటే పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. నాకు ఇవి 2 టైమ్స్ వేసానండి, 2 బ్యాచ్లుగా వేసాను. చిన్న మంటలో 2 టైమ్స్ అటు ఇటు ఫ్రై చేస్తూ చేశానండి. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా వారు కూడా తిని చూసి చెప్పారండి బాగుందని. చూడండి ఈ విధంగా ఫ్రై చేశాను. ఈ వీడియోస్ తీసి మనము వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుందండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉండి, అలాగే పిల్లలు సిక్ అయితే కూడా చాలా కష్టం అండి మనం వీడియోస్ చేయడం, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి వీడియోస్ చేసి పెట్టడం ఎంత కష్టమో. ఓకేనా ఫ్రెండ్స్, అయినా నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తానండి. యూట్యూబ్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకనే చేస్తాను. చూడండి ఈ విధంగా పకోడీ అనేది బాగా అయిందండి, మంచి ఫ్రై అయిపోయింది. వేడిగా ఉంది చూడండి, నా చేయి కూడా కాలింది, అందుకని కొద్దిసేపు ఆగి మళ్ళీ చూసాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నేను తిన్నాకే నేను చెప్తాను, ఏదైనా సరే నేను తినేదే చేస్తానండి, ఎప్పుడైనా సరే ఇదే విషయం చెప్తాను. ఎందుకంటే మనం తినంది వేరే వాళ్ళు ఎలా తింటారండి, అందుకని నా ఉద్దేశం. మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనకు నచ్చింది మనం తినేది చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.